ఇక్కడ ఈరోజు మనం బ్లాక్ గోల్డ్ కార్స్లో ఉన్నాము. ఈరోజు మనం స్వీడాన్ మేడ్ ఎస్యూవీ వోల్వో XC40 గురించి చూడబోతున్నాము. ఇది వచ్చేసి కాంపాక్ట్ ఎస్యూవీ అండి. వాల్వోలో ఫస్ట్ ఎస్యూవీ అండి, కాంపాక్ట్ ఎస్యూవీ. ఇది 2018లో లాంచ్ అయింది. ఫ్రంట్ గ్రిల్ టోటల్లీ కొత్త గ్రిల్ విత్ వోల్వో సింబల్, T-shaped LED ల్యాంప్స్ విత్ ఆటోమేటిక్ అడ్జస్టబుల్ LED హై బీమ్ అండ్ లో బీమ్ లైట్స్తో కొత్త డిజైన్తో ఇచ్చారు ఇది. అండ్ కిందికి వచ్చేసి LED ఫాగ్ లైట్, 18-inch అలాయిస్, డైమండ్ కట్ అలాయిస్ వచ్చాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటలీ 8 సెన్సార్స్ వస్తాయి, పార్కింగ్ సెన్సార్స్ బంపర్స్కి వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. గ్లాసీ ఫినిష్ బ్లాక్ రూఫ్ ఇచ్చారు, వైట్ పైన. వెహికల్కి మెయిన్ అట్రాక్షన్ ఇది. విత్ ఫుల్ సన్ రూఫ్ ఇచ్చారు, గ్లాసీ ఫినిష్. ఇక్కడ ఆర్ట్ డిజైన్ అని కొత్త వస్తుంది. అండ్ C షేప్ ఇండికేటర్ లైట్స్తో పాటు న్యూ LED లైట్స్ ఇచ్చారు హెడ్ టెయిల్ ల్యాంప్స్లో. డీజిల్ R డిజైన్, ఆల్ వీల్ డ్రైవ్ వెహికల్. దీని ఇంజన్ వచ్చేసి 2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్. గియర్ బాక్స్ వచ్చేసి 8 ట్రాన్స్మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ గియర్ బాక్స్ అండి. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి మనకు 460 లీటర్స్ ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా బూట్ స్పేస్ కూడా ఇచ్చారు. ఇది ఆటోమేటిక్ కీతో కూడా క్లోజ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాస్ట్, 2 ఎగ్జాస్ట్ ఇస్తారు. ఇది మెయిన్ లుక్ వెహికల్కి బ్యాక్ నుంచి ఎగ్జాస్ట్. ఇది ఆర్ట్ డిజైన్ స్టీరింగ్, స్పెషల్లీ డిజైన్ ఫర్ XC40. అండ్ ఇంటీరియర్స్ వచ్చేసి బ్లాక్ అండ్ ఆరెంజ్లో ఉంటాయి. ఒక మంచి ఫీల్ని ఇస్తుంది ఆరెంజ్ కలర్. స్టీరింగ్లో వచ్చేసి యాక్సెసిబిలిటీ, వాయిస్ టాకింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. మనకు నావిగేషన్ ఇందులో 8-inch ఫుల్ స్క్రీన్లో వస్తుంది. ప్లస్ డ్రైవర్కి డైరెక్ట్ యాక్సెస్ చేసుకునేటట్టు ఇక్కడ కూడా డిస్ప్లే వస్తుందండి. ఇది మొత్తం టోటల్ డిజిటల్ మీటర్ ఇది. ప్యాడిల్ షిఫ్ట్స్ కూడా స్టీరింగ్ వెనుకనే ఇచ్చారు, కొంచెం పెద్ద ప్యాడిల్ షిఫ్ట్స్ ఇచ్చారు. కింది నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు, స్టీరింగ్ ఇలా పట్టుకొని కూడా యాక్సెస్ చేయొచ్చు, పైనుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇండికేటర్స్, వైఫర్ది. దీనికి ఇంకోటి హెడ్ ల్యాంప్స్ వచ్చి అడ్జస్ట్ చేసేది కూడా ఇక్కడ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, రైట్ సైడ్ ఇవ్వలేదు, లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. హెడ్ ల్యాంప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము, బీమ్, హై బీమ్, లో బీమ్ కానీ. దాని తర్వాత AC అవుట్లెట్స్, ఒక స్పెషల్ డిజైన్ AC అవుట్లెట్స్. ఈ డాష్ బోర్డ్కి టోటల్ లుక్ ఇచ్చేది మెయిన్ వచ్చేసి ఈ AC అవుట్లెట్స్. ఈ యొక్క డిజైన్ సిల్వర్ డాటెడ్ డాష్ బోర్డ్. అండ్ ఈ అవుట్లెట్స్ కూడా టోటలీ కొత్త అవుట్లెట్స్ అండి. 2018 నుంచి వస్తున్నాయి, అంతకుముందు వేరే ఉంటుండే. దాని తర్వాత గియర్ బాక్స్, 8 స్పీడ్ ఆటోమేటిక్ గియర్ బాక్స్ అండి. మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి 230 km/h. అండ్ ఇంకోటి మనకి ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి ఇది 54 లీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇది పార్కింగ్కి స్పెషల్ బటన్ అండి. మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు వీ కెన్ సీ హియర్, మన మీటర్లో ఇక్కడ Dలో ఉంది. ఇన్ కేస్ మనం పార్కింగ్లో ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ పార్కింగ్ వెళ్ళిపోతుంది. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ కూడా ఇచ్చారు. మోస్ట్లీ P అని వచ్చేస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది దీంట్లో. తర్వాత 80-inch స్క్రీన్లో టచ్ స్క్రీన్, టోటల్లీ టచ్ స్క్రీన్. ఇక్కడ నుంచి మొత్తం ఆపరేట్ చేయొచ్చు మనం వెహికల్ని మ్యాక్సిమం. వెహికల్లో ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్, ఇక్కడ నుంచి కూడా యాక్టివేట్ చేయొచ్చు. ఇంకోటి పార్కింగ్ సెన్సార్స్, రియర్ కెమెరా, పార్కింగ్ సెన్సార్స్. ఇంకోటి
ఆటోమేటిక్ ఇంజన్ స్టార్ట్ అండ్ ఆఫ్. ఇది ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఒకటి స్పోర్ట్స్ మోడ్, డ్రైవింగ్ మోడ్స్ కూడా ఇచ్చారు ఈ వెహికల్లో. ఏంటంటే మెయిన్ కాంపాక్ట్ ఎస్యూలో కూడా డ్రైవింగ్ మోడ్స్ ఇచ్చారు వోల్వో వాళ్ళు. అండ్ క్లైమేట్ కంట్రోల్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు మనం. ఏసీ కంట్రోల్, ఫ్యాన్ స్పీడ్, ఇది ఆటో క్లైమేట్ కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. కార్ గురించి మెయింటెనెన్స్ ఓవర్ డ్యూ ఉంది, ఇక్కడ చూపిస్తుంది. అందుకని ఈ వెహికల్ మెయింటెనెన్స్ 10,000 కిలోమీటర్స్కి ఓల్వో 10,000 or 1 year విచ్ ఎవర్ కమ్స్ ఎర్లియర్. యాక్చువల్లీ ఓవర్ డ్యూ ఉంది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. ఇంకా మిగతా మెసేజెస్, ఆయిల్ లెవెల్ ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టైర్ ప్రెషర్, సర్వీస్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎంత, ఎవ్రీథింగ్ ఇక్కడ చూపించేస్తుంది కార్లో మీకు. రేడియో ఇక్కడనే ఉంటుంది డైరెక్ట్. అండ్ నావిగేషన్ కూడా మనం ఇక్కడ ఉన్నాం కరెక్ట్ పొజిషన్. నావిగేషన్, స్పీకర్స్ వచ్చేసి హార్మన్ అండ్ కార్డోన్ స్పీకర్స్ అండి. 8 స్పీకర్స్ మొత్తం ఇన్స్టాల్ అయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెడ్సప్ డిస్ప్లే. ఇక్కడ వచ్చేసి మనకు ఏ డైరెక్షన్లో వెళ్తున్నామని ఇక్కడ కనిపిస్తుంది. నార్త్, సౌత్, ఈస్ట్ ఆర్ వెస్ట్ ఎందులో వెళ్తున్నాము అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇంకోటి ప్యాసింజర్ సీట్ బెల్ట్ ఆన్ ఉందా, ఆఫ్ ఉందా, ఎయిర్ బ్యాగ్స్ ఆన్ ఉందా, ఆఫ్ ఉందా కూడా ఇలా చూసుకోవచ్చు. ఇందులో వచ్చేసి వెహికల్లో మెయిన్ సేఫ్టీలో ఏంటంటే 7 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తారండి వాల్వో. ఇలా జనరల్గా ఏ వెహికల్కైనా మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇక్కడ డ్రైవింగ్ సీట్లో ఇక్కడ 3 ఉంటాయి, 1, 2 ఇక్కడ ఈ విండో నుంచి ఒకటి వస్తుంది, ఇక్కడ ఇది ఒకటి వస్తుంది. సిగరెట్ లైటర్ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ 2 అవుట్లెట్స్ ఇచ్చారండి, ఛార్జింగ్ అవుట్లెట్స్. అండ్ మొబైల్ కూడా ఇప్పుడు ఇన్ కేస్ మనకు ర్యాప్ ఛార్జ్ ఉందనుకో, ఆటోమేటిక్ ఛార్జింగ్ ఉందంటే ఇక్కడ పెట్టేసుకుంటే ఆటోమేటిక్ ఛార్జింగ్ అయిపోతుంది ఈ స్పేస్లో పెట్టుకుంటే. మొబైల్ హోల్డర్ అండి ఇది. 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు అట్లనే ఓల్వోలో. డాష్బోర్డ్ స్పేస్ 2 డిఫరెంట్ సెల్స్ ఇచ్చారు. ఒకటి మాన్యువల్ పెట్టుకోనికి, దాని తర్వాత ఇది ఒకటి మనం 1 లీటర్ 1000 ml బాటిల్ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. హ్యాండిల్. నెక్స్ట్ ఆమ్రెస్ట్ అండి. ఆమ్రెస్ట్ ఇక్కడ ఆమ్రెస్ట్ కింద ఆమ్రెస్ట్ ఓకే కంఫర్ట్గానే ఉంది. ఆమ్రెస్ట్ చేసుకుంటే మంచి స్పేసే ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ ఇంకొక స్పేస్ కూడా ఇచ్చారు ఆమ్రెస్ట్ కాకుండా. ఇంకా మొబైల్ ఇన్ కేస్ మళ్ళీ ఇంకే కో ప్యాసింజర్ మొబైల్ ఏమైనా హ్యాండిల్ చేసుకోవాలన్నా ఇందులో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక సపరేట్ స్టోరేజ్ ఆమ్రెస్ట్ కాకుండా. కాంపాక్ట్ ఎస్యూవీలో ఇది చాలా ఎక్కువ అండి లెగ్ రూమ్. నేను ఆల్రెడీ 6 ఉన్నాను. నా నీ స్పేస్ వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 3-4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. అండ్ కింద యాంకిల్ స్పేస్ కూడా బాగానే ఉంది. ఇంకోటి హెడ్ రూమ్ వచ్చేసి ఓకే అండి, మరీ ఎక్కువ ఏం లేదు, జస్ట్ సరిపోతుంది. మనం సీట్ అప్ అండ్ డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇట్స్ ఓకే. సన్ రూఫ్ అండి. డోర్ హ్యాండిల్ ఇచ్చారండి స్పెషల్గా. ఇక్కడ ఒక స్పీకర్ కూడా వస్తుంది. మళ్ళీ ఇంకోటి చైల్డ్ లాక్, ఆల్ డోర్స్ విండోస్ కూడా ఇక్కడ నుంచి హ్యాండిల్ చేయొచ్చు మనం. లాక్ బటన్ కూడా ఇక్కడే ఇచ్చారు. అన్ని డోర్స్ లాక్ బటన్. అండ్ సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్ చేసేది కూడా ఇక్కడనే ఇచ్చారు. ఇది డోర్ హ్యాండిలర్ లాక్ ఓపెన్ చేయడానికి ఇది సిల్వర్ ఫినిషింగ్తో ఇచ్చాడు, మంచి లుక్ వస్తుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకు సీట్స్ చూసుకుంటే సీట్స్ అడ్జస్ట్మెంట్, ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్స్ 2 సీట్స్ ఇచ్చారు. బ్యాక్ సీట్కి వచ్చేసి లెగ్ రూమ్ అండి. ఈ సెగ్మెంట్లో కంపేర్ చేసుకుంటే Q3 కానీ X3 కానీ ఎంత లెగ్ రూమ్ అసలు ఏ కాంపాక్ట్ ఎస్యూవీలో ఉండదు. నేను 6'1" ఉన్నాను, అయినా ఇంకా నాకు లెగ్ రూమ్, యాంకిల్ స్పేస్ కూడా, ఫుట్ స్పేస్ అండ్ హెడ్ స్పేస్, ఇంకొక 1/2 feet పైన స్పేస్ ఉంది పైన. ఇంత చాలా లగ్జరీ. ఇంకా రైట్ ఆర్మ్ రెస్ట్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. ఇది హెడ్ రెస్ట్, మనం 5-seater చేసుకోవాలనుకుంటే హెడ్ రెస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిడిల్ది ఒక్కటి, మిగతా 2 ఫిక్స్డ్. ఈ మిడిల్ది ఒకటి హెడ్ రెస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి మనం. ఏసీ అవుట్లెట్స్ 2 అవుట్లెట్స్ ఇచ్చారు. అండ్ 1 ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇచ్చారు. అండ్ సీట్ నుంచి కూడా ఏసీ వస్తుంది, అది కూడా ఇచ్చారు దీంట్లో బ్యాక్ సీట్స్కి.
మనకు ప్రజెంట్ వోల్వో XC40 ఆర్ డిజైన్లో డీజిల్ వర్జన్ వచ్చేసి ప్రజెంట్ రావట్లేదండి BS6లో, ఇంకా రిలీజ్కి కొంచెం టైం ఉంది. బట్ ఎస్టిమేషన్ వచ్చేసి మనకు 51 to 55 lakhs వరకు అయ్యేటట్టు ఉంది. ఎందుకంటే ఆల్ వీల్ డ్రైవ్ ఇస్తున్నారు. ప్రజెంట్ ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్తో పెట్రోల్ ఇంజన్ వస్తుంది ఆర్ డిజైన్లో, అది వచ్చేసి అరౌండ్ 45 to 47 lakhs వరకు ఉంది. బట్ ఈ వెహికల్ వచ్చేసి కస్టమర్ 10,000 kilometers డ్రైవ్ చేసి మన దగ్గర వచ్చేసి 39 lakhsకి సేల్కి పెట్టారు. ఇట్స్ స్లైట్లీ నెగోషియబుల్. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ బ్లాక్ గోల్డ్ కార్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 04023609999 అండ్ నా పర్సనల్ నెంబర్ వచ్చేసి 8686103092.